ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ లాలాగూడలోని ఇంట్లో అందశ్రీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 7:25 అందశ్రీ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామానికి చెందిన అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయనకు 3 కుమార్తెలు, 1 కుమారుడున్నారు. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కవిగా కీలక పాత్ర పోషించారు. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం పాట తెలంగాణ ఉద్యమంలో మారుమోగింది. చదువు లేకున్నా మట్టి ప్రేమను, గుండె తడిని నిండిన అనేక పాటలు అసువుగా పాడేవారు అందశ్రీ. ఆయన సాహితీ సేవకు గాను కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2006లో గంగా సినిమాకు అందశ్రీకి నంది పురస్కారం అందుకున్నారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందశ్రీ అందుకున్నారు. ఇక ప్రముఖ కవి రచయిత అందశ్రీ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు అని కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దివంగత అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించినటువంటి అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు అని కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దివంగత అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీవిల్ అందిస్తారు. లీవిల్ చెప్పండి, మరి ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. అందశ్రీ కుటుంబ సభ్యులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి లీవిల్?
ప్రముఖ కవి సాహితీవేత్త అందశ్రీ కొద్దిసేపు క్రితమే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం ఆనాడు ఉద్యమ గలమెత్తిన అందశ్రీ ఇక లేరనడం బాధాకరం. అలాంటి అతని మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఉద్యమం సాగుతున్న సమయంలో జయ జయ హే తెలంగాణ పాటను పాడి తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నాటి యువతకి చెప్పిన కవి అందశ్రీ ఇక లేడనడం బాధాకరం అంటూ కూడా భావోద్వేగానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం నాడు ఎన్నో పాటలు పాడి తన స్వరాష్ట్రం కోసం ఆయన చేసిన సేవలు ఈ సందర్భంగా కొనియాడుతున్నట్లు కూడా మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం అనేక దఫాలుగా అతనితో కలిసి ఉద్యమం చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటుంది యావత్ తెలంగాణ స్వరాష్ట్రం కోసం అనేక రకాలుగా ఆయన పోరాటం చేసినాడు. సాహిత్యం రూపంలో ఆయన చేసిన ఆ పోరాటం, ఆయన పాడిన పాటలు ఇవాళ మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందశ్రీ పూర్వ వరంగల్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఆయన సొంత ఊరు చేర్యాలకు సంబంధించిన జనగాం కాన్స్టిట్యున్సీ, చేర్యాల డివిజన్ సంబంధించి రేబర్తి గ్రామం ఆయన సొంత గ్రామం. అందశ్రీ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అందశ్రీ ఉదయము లేవగానే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అతని కుటుంబ సభ్యులు గాంధీకి తరలించారు. గాంధీ తరలిస్తే అప్పటికే మృతి చెందినట్లు కూడా స్థానికంగా ఉన్న గాంధీ డాక్టర్ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందశ్రీ అనేక పాటలు రాశారు. అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం కోసం అల్పరిగాని పోరాటం చేసిన అందశ్రీ 66 సంవత్సరాల కవి ఇవాళ ఇక లేకపోవడం తెలంగాణ సమాజానికి తీరం లోటంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభివర్ణించారు. అందశ్రీ మృతికి సంతాపం తెలుస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్.